మన నెక్స్ట్ రెసిపీ బనానా ఓట్స్ మిల్క్ షేక్. బనానా ఓట్స్ మిల్క్ షేక్కి బనానా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. సో బనానా మీ అందరికీ తెలుసు, ఈ ఫ్రూట్ ఈజీగా ప్రతి ఒక్కరూ కొనుక్కోవచ్చు అండ్ అలాగే అందరికీ అందుబాటులో ఉంటుంది. సో మరి బనానాలో మనకి వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే పొటాషియం ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి కావచ్చు అండ్ చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి బనానా చాలా చాలా మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మనం ఓట్స్తో పాటు బనానాను కూడా ఈ మిల్క్ షేక్లో యాడ్ చేసుకుంటున్నాం. అలాగే ఓట్స్ని మనం కాస్త డ్రై రోస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో అవి డ్రై రోస్ట్ అయ్యేలోపు ఇందులో మనం డేట్స్ యాడ్ చేసుకుంటున్నాము. బెల్లం షుగరు బదులు డేట్స్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. డేట్స్లో మనకి ఐరన్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. మరి రెండింటిని ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓట్స్ని కాస్త రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఓట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్ షేక్ కాబట్టి పాలు యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. బనానా ఓట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. బనానా ఓట్స్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, అరటిపండు 1, పాలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, ఖర్జూరం ముక్కలు 1 కప్పు. బనానా ఓట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరటిపండు, వేయించిన ఓట్స్, ఖర్జూరం, చెక్క పొడి, పాలు మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే బనానా ఓట్స్ మిల్క్ షేక్ రెడీ.